ఛానల్ ప్రేక్షకులందరికీ అప్పో దీపభవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలతో ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీమతి డాక్టర్ ప్రసన్న గారు, ఉన్నత విద్యావేత్త. మొన్న 10వ తేదీ నాడు మనతో పాటు ఆధ్యాత్మికత, భారతీయ జీవన విధాన విశిష్టత దాని గురించి ఎంతో అద్భుతంగా వివరించి ఉన్నారు. సో దానికి కొనసాగింపుగా ఈరోజు మనము ఇంకొకసారి అసలు ఆధ్యాత్మికత, భారతీయ జీవన విధాన విశిష్టత, మన విద్యా విధానాలు ఏంటి, ఎందుకంటే తను 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు చేసి పిహెచ్డి చేసి ఉన్నారు. ఒక విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయురాలిగా తన బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఈ విద్యా వ్యవస్థ మీద ఒక అద్భుతమైన అవగాహన ఉంది. సో ఆ విద్యా వ్యవస్థలో ఇంకా అద్భుతంగా మార్పులు రావాలంటే ఏం చేయాలి, అందుకు మన భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానం ఏ విధంగా మనకి నిర్దేశకత్వం చేస్తుంది. సో ఈ విషయాలన్నింటి గురించి కూడా మనము ఈరోజు మేడం ప్రసన్న మేడం గారి ద్వారా మనం తెలుసుకుందాం. మేడం నమస్కారం, వెల్కమ్ టు అప్పో దీపోభవ. నమస్తే సార్. నమస్కారం మేడం. సో మీరు తిరుచానూరులో ఒక పద్మావతి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని స్థాపించి, అలాగే మహిళల చేత నడపబడుతున్నటువంటి ఆ తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి అధ్యక్షురాలిగా ఉంటూ ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారని మీరు గత కార్యక్రమంలో మాతో పంచుకోవడం జరిగింది. సో ఆ కార్యక్రమ విశేషాలు, అందుకు మీకు సహకరించినటువంటి ఆ మాస్టర్స్, వారి గురించి పరిచయం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ప్లీజ్ మేడం. ఓకే సార్. మరి ఈ జగత్తంతా కూడా అహింసాయుత ధ్యాన జగత్తుగా మారుతుందని కంకణం కట్టుకుని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి ఒకసారి శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి వారి మార్గదర్శకత్వంలోనే 2012 జూలైలో మహిళలతో మొట్టమొదటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది తిరుచానూరులో. మరి ఈ తిరుచానూరులో ధ్యాన మందిరం అన్నది మాకు చాలా చక్కగా కలిసి వచ్చింది అనమాట. ఒక దాత అంటే ఒక అన్నదాన సత్రం, అది ఒక పెద్ద చౌల్ట్రీ లాగా ఉంటుంది. దాన్ని మనకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఫ్రీగా అందించినటువంటి ఆ ఓనర్స్ నరసయ్య గారు, అప్పుడు పెద్ద ఆయన ఉండేవారు, వారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. వారు ఇప్పుడు లేరు. వారి అబ్బాయి, కోడలు ఇద్దరు కూడా ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్నారు చక్కగా. సో అలాగా ఆ ధ్యాన మందిరాన్ని తీసుకోవటం, అక్కడ కార్యక్రమాలు చక్కగా నిర్వహించడం చేస్తూ ఉన్నాం. ప్రతి సోమవారము, శుక్రవారము సాయంత్రం 6 నుంచి 8 వరకు సజ్జన సాంగత్యం జరిగేది సార్. శుక్రవారం అయితే శ్రీ కరుణకుమార్ సార్ అని మీకు తెలిసి ఉంటుంది, మధుమోహన్ సార్ వాళ్ళ మిసెస్ విజయలక్ష్మి మేడం గారి వాళ్ళ అన్నయ్య కరుణకుమార్ సార్ చక్కగా సంగీత ధ్యానం చేసేవారు. ఆ తర్వాత ప్రొఫెసర్ ప్రతాప్ సారు చక్కగా సజ్జన సాంగత్యం అంటే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక అంశాలని చక్కగా విశ్లేషించేవారు. అలాగే ప్రతి బుధవారము మేము ఇంటింటా ధ్యానం నిర్వహించేవాళ్ళం, చుట్టుపక్కలంతా కూడా విలేజెస్. ఎలా అంటే ఎవరైతే ధ్యానానికి అంటే ధ్యాన మందిరానికి రెగ్యులర్ గా వస్తూ ఉంటారో వాళ్ళందరికీ ముందు వారమే డిసైడ్ చేసుకోవడం అనమాట, నెక్స్ట్ వెడ్నెస్డే ఎవరు అని. వాళ్ళకందరికీ కూడా పాంప్లెట్స్ ఇచ్చేయటము, వాళ్ళ పక్క వీధుల్లో వాళ్ళందరినీ కూడా పాంప్లెట్స్ ఇచ్చి పేరంటానికి పిలిచినట్టుగా, ఈ రోజు మా ఇంట్లో ధ్యానం జరుగుతుంది, మీరందరూ తప్పక రావాలి, ధ్యానం చేస్తే చాలా మంచి ఆరోగ్యము, మంచి మానసిక ప్రశాంతత లాంటివి చక్కగా జరుగుతాయని చెప్పి వాళ్ళందరూ ఇన్వైట్ చేయటము. అక్కడ మేము మాస్టర్స్ అందరూ వెళ్ళటం, అందరూ కూర్చుని అక్కడ చక్కగా వారికి ధ్యానం చెప్పడం. సార్ మీరు చార్ట్ లో చూడండి, కొద్దిగా లెఫ్ట్ సైడ్ జరగండి, మీరు కెమెరాలో కట్ అవుతున్నారు. ఇక్కడ సార్ ఇటు లెఫ్ట్ ఇటు ఇంకా ఇంకొద్దిగా. yes ma'am. ఓకే.
థ్యాంక్ యూ. yes. సో ఆ విధంగా చక్కగా మేము ధ్యాన ప్రచారం అనేది ఇంటింటా ధ్యానాలు అద్భుతంగా చేసేవారం. దానికి కందస్వామి సార్ అని సీనియర్ మాస్టర్ తిరుపతిలో వారు చాలా చక్కగా మాకు సహకరించేవారు. ప్రతి ఇంటింటా ధ్యానానికి వారు అందరిని మాస్టర్స్ ని తీసుకురావటం కానీ, వారు చెప్పడం కానీ చక్కగా జరిగేది. అలా థర్డ్ సండే వన్ డే వర్క్ షాప్స్ చేసేవాళ్ళం. అలా వన్ డే వర్క్ షాప్స్ కి ఎంతో మంది మాస్టర్స్, లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను నేను, అనేక మంది సీనియర్ మాస్టర్స్ తోటి చక్కగా మేము వన్ డే వర్క్ షాప్స్ నిర్వహించడం జరిగింది. అలా 6 months వన్స్ శాకాహార ర్యాలీలు, ఆ తర్వాత అమ్మవారికి కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఆ బ్రహ్మోత్సవాల్లో అక్కడ ఉద్యానవనం ఉంది, అక్కడ స్టాల్ ఇచ్చేవారు అనమాట. అలా నేను ఒక 3 సంవత్సరాలు స్టాల్ తీసుకొని అక్కడ వచ్చేటువంటి భక్తులు అంటే ఆల్ ఓవర్ ద స్టేట్, మన స్టేటే కాకుండా ఆల్ ఓవర్ ద కంట్రీ, డిఫరెంట్ స్టేట్స్ నుంచి భక్తులు వచ్చేవారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ లో అనమాట. సో వాళ్ళందరికీ కూడా ధ్యానం నేర్పించేవాడు. పర్ డే 2000 members కి మెడిటేషన్ నేర్పించడం జరిగింది. అంటే దీనికి పత్రి సార్ కూడా మాకు చెన్నై నుంచి తమిళ్లో పాంప్లెట్స్, అలాగే హిందీ పాంప్లెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ మాస్టర్స్ ద్వారా చెప్పి మాకు పంపించడం, వాటిని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం లాంటివన్నీ చాలా చక్కగా జరిగేది సార్. అలా అదే కాకుండా మండల ధ్యానము 41 days మండల ధ్యానం ఎవ్రీ ఇయర్ 2 times కానీ, వీలైతే 1 time ఆర్ 2 times చేయటము. అఖండ ధ్యానము అంటే కంటిన్యూస్ గా అనమాట ధ్యానం పోతూ. పౌర్ణమి ధ్యానాలు, మరి మౌన ధ్యానము తటవర్తి వీరరాఘవరావు సారు, రాజ్యలక్ష్మి మేడం గారితో మౌన ధ్యానాలు ఇవన్నీ చేసేవాళ్ళం అన్నమాట. అలాగే పత్రి సార్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేశాము. సో ఆ విధంగా నాకు ఆ కార్యక్రమాలు చేయటము, మరి జూలై 2012లో సొసైటీ రిజిస్ట్రేషన్ కి అద్భుతంగా సహకరించినటువంటి వ్యక్తి రామ్జీ, మొత్తము అఫీషియల్ వర్క్ మొత్తం తనే చేశాడనమాట. సో ఆ విధంగా మహిళలతో మొట్టమొదట ఒక సొసైటీని ఏర్పాటు చేసుకోవడంలో రామ్జీ, వజ్జల మురళి సారు, నా గురువు గారు అంటే నాకు ధ్యానం నేర్పిన గురువు జయరాం రెడ్డి సార్, వీళ్ళందరూ చాలా చక్కగా సహకరించారు. అలాగే కరుణ కుమార్ సారు, ప్రొఫెసర్ ప్రతాప్ గారు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ అక్కడ జరుపుతూ చాలా అద్భుతంగా తీసుకొచ్చారు సార్. అలాగే ఈ కార్యక్రమాలన్నీ జరగాలి అంటే సెంటర్ లో అన్ని పనులు తమను ఎత్తున వేసుకుని అద్భుతంగా చేసేవారు సార్. 3 మేడమ్స్, లక్ష్మీ మేడము, పూర్ణిమ మేడము, విజయలక్ష్మి మేడం అని, వారు ఎంత డెడికేటెడ్ అంటే ఆ సెంటర్ చాలా పెద్దది సార్. చౌల్ట్రీ అది చాలా పెద్ద హాల్, 1000 members కూర్చోవచ్చు అట్ ఏ టైం. అంత పెద్ద హాల్ ని అసలు క్లీన్ చేయడానికి మనుషులు పెట్టాం. వాళ్ళు ఎప్పుడైనా రాలేదంటే వీళ్ళే తీసుకుని మొత్తం క్లీన్ చేసేసేవాళ్ళు. అన్ని పిరమిడ్స్ అన్ని చాలా చక్కగా అరేంజ్ చేసాము అక్కడ. స్టేజ్ అదే సార్, చాలా అద్భుతంగా సార్. అసలు పూర్ణిమ మేడం హస్బెండ్ అయితే, మేడం మీరు ఊరుకోండి నేను క్లీన్ చేస్తానని ఆయనే రాజు సార్ చక్కగా క్లీన్ చేసేసేవారు. సో అంత డెడికేటెడ్ గా వాళ్ళు వర్క్ చేశారు సార్. వాళ్ళకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అవుతుంది మరి. సో ఆ విధంగా చేస్తూ ఉన్నాము. మరి శాకాహార ర్యాలీల్లో విజయకృష్ణ గారని చాలా అద్భుతంగా ఆయన వేమన పద్యాలు, బ్రహ్మం గారి పద్యాలు ఇవన్నీ కూడా చెబుతూ చక్కగా ర్యాలీలో అద్భుతంగా మమ్మల్ని తీసుకెళ్లేవారు. వన్ డే వర్క్ షాప్స్ చేశారు, ఆయన సంగీత ధ్యానాలు చేశారు. చాలా గొప్ప మాస్టర్ సార్ విజయకృష్ణ గారు. అలాగే సంగీత బాబు సార్ మీ అందరికీ తెలుసు, సీనియర్ మాస్టర్ సార్ కూడా అనేక రకాలుగా మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారు. అలాగే లేట్ పరంధామరెడ్డి గారు, ఆయన ఇప్పుడు లేరు, ఆయన వెంకట సుబ్బయ్య సారు, మరి శివప్రసాద్, ఎన్ శివప్రసాద్ సారు, మన డి శివప్రసాద్ సార్ కూడా ఎన్నో క్లాసులు చెప్పారు మన సెంటర్ లో. సో ఆ విధంగా నాగయ్య గారని ఒక సీనియర్ మాస్టరు, ప్రసన్న అని ఒక అమ్మాయి, అందరూ కూడా ఇంకా చాలా మంది నేను మిస్ అయ్యానేమో, మిస్ అయ్యి ఉంటే వారందరినీ కూడా నేను ఈ రోజున క్షమించమని వేడుకుంటున్నాను. ఎందుకంటే అందరూ చాలా మంది ఇన్వాల్వ్ అయితేనే సార్ నేను ఒక ప్లానింగ్ అనేది నేను చేయగలుగుతాను, కానీ అందరి సహకారం లేకపోతే ఇన్ని కార్యక్రమాలు చేయడానికి వీలు కాదు. కాబట్టి మౌన ధ్యానాలు కూడా 2016లో కంటిన్యూస్ గా అంటే 10 months తిరుపతి మాస్టర్స్ అందరూ కలిసి వరుసగా చేశారు సార్. అందులో 4 మౌన ధ్యానాలు మన సెంటర్ లోనే జరిగాయి అన్నమాట. 4 నెలలు అలా కార్యక్రమాలు చేస్తూ, మరి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి నాకు వెన్నుదన్నుగా నాకు బ్యాక్ సపోర్ట్, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మా వారు రవి గారు, మా అబ్బాయిలు ఇద్దరు నిఖిల్ అఖిల్ చాలా చక్కగా వారు అన్ని పనులు చాలా ఇంట్రెస్ట్ తో
కష్టపడటం అంటే ఆ కష్టంలో కూడా వాళ్ళకి ఒక ఆనందం అన్నమాట. అలా చేసేవాళ్ళు. సో ఇలా అందరి సహకారంతో అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోతూ ఉన్నాము. గ్రేట్ మేడం, సార్ కంగ్రాచులేషన్స్. సో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా దానిలో భాగస్వామ్యం పంచుకునే ఉంటారు. సో అదే విధంగా మీ కుటుంబం మొత్తం కూడా ఆ ధ్యాన ప్రచారంలో భాగస్వామ్యం తీసుకోవడం అనేది నిజంగా చాలా 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 గొప్ప విషయం. సో ఈ విధంగా మీరు ధ్యాన ప్రచారం చేస్తూ, శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ, ఆ మౌన ధ్యానాలు కూడా నిర్వహిస్తూ మీరు ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. సో పత్రిజీతో అండ్ స్వర్ణమాల పత్రి మేడంతో మీ యొక్క అనుబంధము, మీ యొక్క సాంగత్యం ఏ విధంగా సాగుతూ ఉంది? సార్ సార్తో లాస్ట్ క్లాస్ లో చెప్పాను, చాలా సార్లు కలవడం జరిగింది సార్ అయితే. బట్ సెంటర్ పరంగా చేసినటువంటి కార్యక్రమాల్లో ఫస్ట్ 5 రోజుల మౌన ధ్యానం ఉండేది సార్. ఫస్ట్ లో తటవర్తి వీరరాఘవరావు సార్ గారు, రాజ్యలక్ష్మి మేడం గారితో అప్పుడు 3 రోజులు ఉండేది కాదు, 5 days ఉండేది అనమాట. 2014 నవంబర్ లో ఇక్కడ తిరుపతికి దగ్గర ఒక విలేజ్ లో సార్ బ్రహ్మర్షి ఆశ్రమం అని చెప్పి ఉందన్నమాట. చాలా సెరీన్ అట్మాస్ఫియర్, చాలా అద్భుతమైనటువంటి ఆశ్రమం అది. ఒక నార్త్ ఇండియన్ మాస్టర్ ఆయన, ఒక గురూజీ వాళ్ళదనమాట అది. వాళ్ళు చాలా అద్భుతంగా ఆశ్రమాన్ని తీర్చిదిద్దారు. అక్కడ మనకి అకామిడేషన్ ప్లస్ వెన్యూ ఇవ్వడం జరిగింది. అక్కడ ఈ 5 రోజుల మౌన ధ్యానం చేసినప్పుడు 3వ రోజు పత్రి సార్ రావడం జరిగింది. ఆ ఆశ్రమం అంతా చక్కగా చిన్నపిల్లవాళ్ళలాగా అన్ని కలిగి తిరగడము అద్భుతంగా ఉందని, ఆ కార్యక్రమంలో ఒక చక్కగా ప్రసంగించడం, చాలా ఆనందంగా సారు భోంచేసి ఆ రోజు తిరిగి వెళ్ళడం జరిగింది సార్. సో అది సారు ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అలాగే 2015 ఫిబ్రవరిలో తిరుపతిలో కంచి రఘురామ్ సార్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కి వచ్చారు. అప్పుడు మన సెంటర్ కి తీసుకెళ్ళాం అనమాట. ధ్యాన మహోత్సవం అని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాము సార్ తోటి. సార్ అప్పుడు మౌనంలో ఉన్నారు. సార్ ఫ్లూట్ వాయిస్తూ దాదాపు 2 hours అందరినీ మెడిటేషన్ లో కూర్చోబెట్టారు. దాదాపు 1000 మంది దాకా వచ్చారు సార్. అంతమందిని కూడా చక్కగా ఆ ధ్యానంలో ఓల్లాడించారు సార్. సో ఆ రోజు, ఆ తర్వాత యోగా డే జరిగింది సార్ 2017 జూన్ లో తిరుపతిలో యోగా డే జరిగింది, జూన్ 21. ఆ రోజు సారు అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే మా ఇంటికి రావడం, మా ఇంటికి వచ్చి తటవర్తి వీరరాఘవరావు సారు, రాజ్యలక్ష్మి మేడం కూడా ఉన్నారు ఆ రోజున. మా ఇంటికి వచ్చి సార్ వంట చేశారనమాట. సో వంటలో కూడా కొన్ని మెళకువలు నాకు నేర్పించడం జరిగింది సార్. చక్కగా వంట చేసి మాకందరికి వంట చేసి పెట్టి, సారేమో భోంచేయలేదు. భోంచేయమంటే నాకేం వద్దు, మజ్జిగ మాత్రం చాలని మజ్జిగ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకొక మేడం ఈ మధ్యనే బాడీ వెకేట్ చేశారు, 104 years ఆవిడ, స్వరాజ్య లక్ష్మి మేడం గారు. ఆవిడ ఉన్నారు, ఆవిడతో భోంచేయాలని చెప్పి సార్ వంట చేసి పెట్టి వెళ్ళారు మాకందరికి కూడా. సో అది ఒక మరపురాని అనుభూతి సార్ తోటి, ఈ 3 అనుభూతులు. అలాగే 2012 డిసెంబర్ లో మీకు అందరికీ తెలిసిన విషయమే, TV9 ద్వారా ఒక షాక్ కి గురయ్యాం అందరం కూడా. 2013 జనవరి 1 అందరూ కూడా చాలా షాక్ కి గురయ్యి, అంటే మహిళల ద్వారా వచ్చినటువంటి ఆ మచ్చని ఎలాగైనా తొలగించాలనేటువంటి ఆలోచన నాలో ఉండేది. దానికి సంగీత బాబు సారు చక్కగా నాకు అవకాశం కల్పించి, సార్ ఏం చేశారంటే మహిళా ధ్యాన సప్తాహం నిర్వహిద్దాం మేడం అని చెప్పారు. సో 2013 జూన్ లో దాదాపు ఒక 6 months తర్వాత అప్పటికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రెగ్యులర్వి. మహిళలతో, అంటే సీనియర్ మహిళా మాస్టర్స్ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పిలిపించడం జరిగింది సార్. 6 days 6 different మాస్టర్స్ పత్రి సార్ ద్వారా వారు ఎలా ధ్యానంలోకి వచ్చి ఎంత జ్ఞానాన్ని పొంది ఎంత అద్భుతమైన ఆనందమైన జీవితాలు జీవిస్తున్నారో చక్కగా వివరించడం జరిగింది సార్. ఇది సమాజంలో ఒక మెసేజ్ లాగా వెళ్ళింది. అంటే పత్రి సార్ మీద ఏదైతే ఒక బురద జల్లే ప్రయత్నం చేశారో, ఆ సమాజానికి మహిళలు ఇంత అద్భుతంగా ఎదుగుతున్నారు, వంటింటికే పరిమితం కాదు, ఆత్మశక్తిలోను ఆధ్యాత్మిక జ్ఞానంలోను గొప్ప అని తెలియజేయాలని నా ఉద్దేశం సార్. సో ఆ కార్యక్రమం నిర్వహించినప్పుడు చివరి రోజు 7వ రోజు స్వర్ణమాల పత్రి మేడం గారు రావడం జరిగింది. అమ్మ రావడము, 7వ రోజు అమ్మతో క్లాసు,
చాలా అత్యద్భుతంగా జరిగింది. దాదాపు 800 మంది రావడం జరిగింది ఆ రోజున. డిఫరెంట్ ఆధ్యాత్మిక సంస్థల నుంచి మహిళల్ని గెస్ట్‌లుగా పిలవడం జరిగింది. బ్రహ్మకుమారీస్ నుంచి, సాయి సత్సంగ్ నుంచి ఇలా అందరూ రావడము, చక్కగా ఆ కార్యక్రమం జరగడం. అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటం. అప్పటినుంచి అమ్మతో నాకు అనుబంధం ఎక్కువయిందనమాట. ఫోన్‌లలో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. తిరుపతికొచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి వస్తూ ఉంటారు. ఇది సార్‌తోను, అమ్మతోను నా అనుబంధం. సో థ్యాంక్ యూ మేడం. మీరు ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఒక ఉన్నత విద్యావంతురాలిగా మరియు ఆ విద్యా వ్యవస్థలో ఒక భాగమే ఉన్నారు, ఒక ఉపాధ్యాయురాలిగా. కానీ నేటి విద్యా వ్యవస్థ మనం చూసుకుంటే గనక ఎంతో ఒత్తిడితోటి కూడుకునింది. ఎంతో ఈరోజు ఒక విద్యార్థి ఎల్కేజీ నుంచి స్కూల్లో జాయిన్ అయినప్పటి నుండి కూడా ఎల్కేజీ నుంచి కూడా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. నేను మొన్న చూశాను ఆన్లైన్ క్లాసెస్ లో, ప్రత్యక్షంగా చూసింది. మా అబ్బాయికి ఒక యూకేజీ, మా అబ్బాయి యూకేజీ అబ్బాయికి ఆన్లైన్ క్లాస్ తీసుకుని ఒక మేడం ఫారిన్ యాక్సెంట్ లో మాట్లాడుతుంది. ఎంత సహజంగా అంటే ఐ వాంట్ టు అంటే చెప్పాలనుకుంటున్నాను మీతో. యా మై డియర్ చిల్డ్రన్, యు ఆర్ వెల్కమ్ టు దిస్ సెషన్, యు ఆర్ ఆల్ హియర్, జస్ట్ లెట్ us learn something about this అని ఇట్లా చేతులుపుతూ చెప్తుంది. పాప మావాడు బిత్తిరిపోయి ఇట్లనే చూస్తున్నాడు. వాడికి ఏం అర్థం కావట్లేదు. నేను వాళ్ళ స్కూల్ కి ఫోన్ చేసి చెప్పానంటే నేను ప్రాక్టికల్ గా ఫేస్ చేసింది. మనం ఏ రకమైన సిస్టమ్ లో ఉన్నాం అసలు. ఈ రోజు మీతో దీని గురించి మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మన అందరి లోపల కూడా తపన ఉంది. ప్రతి ఒక్కరు ఎవరి కాళ్ళు విడివిడిగా మాట్లాడుతున్నారు, కానీ సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను వాడిని చూస్తున్నాను, వాడు ఫేస్ అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వాడి ఫేస్ మీద. వాళ్ళ స్కూల్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సార్ మీరు ఏం చెప్తున్నారు సార్, మీరు చెప్తున్నది యూకేజీయా లేకపోతే తను యాంకరింగ్ చేస్తుందా, క్లాస్ చెప్తుందా? పిల్లలకి క్లాస్ చెప్పడం వేరు, యాంకరింగ్ చేయడం వేరు. ఈ మధ్యలో నాకు తెలిసి జనరల్లీ ఆ యూట్యూబ్ లో ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల యూట్యూబ్ ఎఫెక్ట్ చాలా మంది మీద పడింది, ఆ చేతి తిప్పడం ఇది తిప్పడం. బట్ నువ్వు స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. దిస్ ఇస్ నాట్ ద వే, దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ టు పెర్ఫార్మ్ యువర్ టాలెంట్. మన టాలెంట్ మనం ప్రదర్శించే కాదు అది. వాళ్ళ స్థాయికి దిగాలి, విధంగా చెప్పాలి. దానివల్ల స్కూల్ యాజమాన్యం మెచ్చుకుంటుందేమో, కానీ వీడు ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోతున్నాడు. ఇది చాలా చోట్ల జరుగుతుంది మేడం, ఒక్క చోట కాదు. సో నేటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, చాలా మంది ఎన్నో చెప్తుంటారు. నేటి విద్యా వ్యవస్థ అంతా ఒక బట్టీయంగా తయారైపోయింది, ఒక రోబోలాగా తయారవుతున్నారు అని బాధేస్తుంది మేడం. పిల్లల్ని చూస్తూ ఉంటే ఎంత ఒత్తిడి గురవుతున్నారంటే వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఒక పేషెంట్ లాగా అయిపోతున్నారు. చూస్తున్నాం, ఒక భయంతో స్కూల్కి వెళ్తున్నాం. మేబీ ఒకళ్ళిద్దరు ఉండొచ్చు ఎగ్జామ్షన్ కేసెస్, కానీ వాట్ అబౌట్ 98%? కాబట్టి ఒక ఉన్నత విద్యావంతురాలుగా ఆ విద్యా వ్యవస్థలో ఒక భాగస్వామిగా మీరున్నారు. నేటి విద్యా వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? సార్ అసలు చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల నుంచి కూడా భారతదేశపు విద్యా విధానం అన్నది ప్రపంచంలోనే అతి పెద్ద విద్యా విధానం సార్. అలాగే అతి సంక్లిష్టమైనది కూడానంట. మరి ప్రస్తుతం ఏం జరుగుతోందంటే పాఠశాల విద్య, ఉన్నత విద్యాన్ని 2 రకాలుగా తీసుకుని దాన్ని డివైడ్ చేసినట్లయితే ముఖ్యంగా మనం చూడవలసింది పాఠశాల విద్య మీద ఎక్కువగా మనము ఫోకస్ చేయాలి సార్. ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగదు అంటారు. సో మనం ఎక్కువగా పాఠశాల విద్య మీద మనం గనక ఫోకస్ చేసి అందులో ఉన్నటువంటి లోటుపాట్లు గనక సవరించగలిగితే వాడు అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఒక యూత్ ఉన్నత విద్యలోకి వెళ్తాడు. ఇక ఉన్నత విద్యలో వాడిని మనం కరెక్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో మన యొక్క కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంతా కూడా పాఠశాల విద్య మీద ఉండాలని నా అభిప్రాయం సార్. సో అలా తీసుకుంటే పాఠశాల విద్యలో మళ్ళీ 3 టైప్స్ ఉంది. ఇప్పుడు మరి ప్రీ ప్రైమరీ ఒకటి. ప్రీ ప్రైమరీ అంటే ప్లే గ్రూప్ అంట, నర్సరీ అంట, ఎల్కేజీ, యూకేజీ. అంటే బిడ్డ పుట్టగానే తీసుకెళ్లి స్కూల్లో పడేస్తారు అనమాట. అంటే పుట్టక ముందే కూడా రిజర్వేషన్స్ అయిపోతున్నాయి సార్.
బిడ్డని పెళ్లి చేసుకున్న జంట వెంటనే బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీస్ లో చూస్తే పెళ్లి చేసుకున్నటువంటి జంట వాళ్ళకి పుట్టబోయే బిడ్డకి ఇప్పుడే రిజర్వేషన్ చేసుకోవాలంట, అడ్వాన్స్ కూడా పే చేయాలంట. నిజమా? అంటే ఇంతకుముందు మేము జోక్ వందలు వేలు కాదు, లాక్స్ ఆఫ్ రూపీస్ దానికి మేము ఇది అలా ఖర్చు జోక్ పెడుతున్నారు ఎడ్యుకేషన్ మీద. ఇట్లా ఉంటుంది. చాలా ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఎందుకు ఇంత ఆర్భాటం అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. సో అలా ప్రీ ప్రైమరీ అంటే 5 ఏళ్ల లోపే 4 సంవత్సరాల విద్యను ప్రవేశపెట్టారు. అదే విధంగా చూస్తే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటారు సార్. సెకండరీ ఎడ్యుకేషన్ అనేది 9th 10th 11th 12th. ఇంతకుముందు ఇంటర్ అని ఉండేది, ఇప్పుడు దాన్ని 11th 12th అని చేశారు. సో ఇంతవరకు మనం తీసుకుంటే పాఠశాల విద్య అవుతుంది, అంటే 12th క్లాస్ వరకు పాఠశాల విద్య. సో ఇక్కడ మనం గనక కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేయగలిగితే పిల్లల్లో చాలా మార్పులు మనం తీసుకురావడానికి ఎంతైనా అవకాశం ఉంది. గ్రోనప్ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నత విద్య అన్నప్పటికీ ఇంటర్ అయిపోయిన తర్వాత వాడు డిఫరెంట్ ఫీల్డ్స్ లోకి వెళ్ళిపోతా ఉంటారు, డిస్పర్స్ అయిపోతా ఉంటారు పిల్లలు. ఆ డిస్పర్స్ అయినప్పుడు ఎడ్యుకేషన్ పెరిగినప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వాళ్ళు పేరెంట్స్ టీచర్స్ పెట్టేటువంటి స్ట్రెయిన్ ని తీసుకునే వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా వాళ్ళ యొక్క వ్యూస్ అంతా కూడా నేను ఈ చదువుని చక్కగా పూర్తి చేయాలి, బ్రహ్మాండంగా పూర్తి చేయాలి, గొప్పగా పూర్తి చేయాలి, ఇంకా గొప్ప స్థానాన్ని నేను సొసైటీలో పొందాలి, ఒక ఉద్యోగం కావచ్చు, ఏదైనా సంపాదన బాగా సంపాదించాలి, ఇలాంటి భావాలతోనే పిల్లల్ని చిన్నప్పటి నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి యూత్ ఏమైపోతున్నారంటే ఆ పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ముఖ్యంగా పాఠశాల విద్య మీద ఫోకస్ చేసినట్లయితే గనక పాఠశాల విద్యలో మళ్ళీ 2 టైప్స్ నా అవగాహనలో నేను చెప్తున్నాను, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు చూసినట్లయితే రిమోట్ విలేజెస్ లోను ఇంకా మున్సిపల్ ఏరియాస్ లో కూడా కొన్ని చోట్ల ఈ ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు, కార్పొరేషన్ స్కూల్స్ ఇలాంటివి ఉంటాయి. మరి ప్రైవేట్ పాఠశాలలు ఇవి 2 ఉంటాయి. ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు ఎవరు అంటే కొంత చక్కగా మిడిల్ క్లాస్ పీపుల్ ఉండేటువంటి పేరెంట్స్, బాగా సంపాదన ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారంటే ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా డబ్బుని అక్కడ ఫీజు రూపంలో పే చేసుకుంటూ వాళ్ళకి అంటే వాళ్ళు పే చేయగలుగుతారు కనుక అలాంటి స్కూల్స్ లో జాయిన్ చేస్తారు. మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరు వస్తున్నారంటే పేద పిల్లలు వస్తున్నారు, కటిక దరిద్రాన్ని అనుభవించేటువంటి కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సౌలభ్యం ఏంటి అంటే ప్రభుత్వ పాఠశాలలో ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు, అదే మీరు ప్రైవేట్ స్కూల్స్ లో వెళ్తే అన్ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. బట్ ఇక్కడ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు. బట్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరసీ పేరెంట్స్ ఉంటారు, అంటే వాళ్ళకి చదువు పట్ల అవగాహన లేదు. పైగా రెక్కాడితే కానీ డొక్కాడదని ప్రతిరోజు వాళ్ళు కూలి పనులకు వెళ్ళి ఏదో సంపాదించుకుని వస్తారు, సాయంత్రం అయితే ఇంట్లో టీవీ ఆన్ చేసేసుకుంటారు. టీవీ మాత్రం కంపల్సరీ అందరి ఇళ్లలో ఉంటుంది, టీవీ ఆన్ చేసేసుకుంటారు, పిల్లల్ని పట్టించుకోరు. సో వాళ్ళకి ఒక మన పిల్లవాడి యొక్క భవిష్యత్తు ఇలా ఉండాలి అలా ఉండాలని ఈ రోజు గడిస్తే చాలు అన్న విధంగా ఉంటారు ఆ పూర్ పీపుల్ అనేటువంటి వాళ్ళు. సో అలాంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోకి వస్తున్నారు ఎక్కువగా. అంటే అందరూ అని కాదు నేను చెప్పటం, కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించే పిల్లలు ఉన్నారు. వాళ్ళు కొంత మెరుగ్గా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చూపించడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంది సార్. ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్లో పిల్లల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది వెన్ కంపేర్ టు గవర్నమెంట్ స్కూల్స్. ప్రైవేట్ స్కూల్స్ లో ఏంటంటే పేరెంట్స్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్, ఏదో వర్క్ చేస్తుంటారు, నా కొడుకు ఇలా ఉండాలి, గొప్పగా ర్యాంకులు తెచ్చుకోవాలి, మార్కులు అంటే 10 out of 10 పాయింట్స్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, పోటీ తత్వాన్ని వాళ్ళలో అలా పెట్టేస్తూ ఉంటారు. పోటీ తత్వం పెట్టడం కాకుండా స్ట్రెస్ ఇస్తూ ఉంటారు, ఏంటి చదవలేదు, ఒక్క నిమిషం కూడా వాళ్ళకి రిలాక్సేషన్ ఉండదు అనమాట. స్కూల్లోనూ అంతే, ఇంటికి వచ్చినా అంతే. సో ఆ పిల్లవాడు విపరీతమైన స్ట్రెస్ కి లోన్ అవుతున్నాడు. సో బట్టి విధానం, రెడీమేడ్ మెటీరియల్ ఇచ్చేస్తారు స్కూల్స్ లో, ఎందుకంటే వాళ్ళు దండిగా డబ్బులు కట్టారు కనుక వాళ్ళకి ఎంత కావాలో అంత మెటీరియల్ మాత్రం చక్కగా సప్లై చేస్తారు. ఆ మెటీరియల్ ని చదవటం, చూడకుండా రాయటం, ఎగ్జామ్స్, టెస్ట్లు, మార్కులు, ఈ గొడవే 24 గంటలు. వాడికి వేరే వ్యాపకమే లేకుండా
వాడిని బంధించేశారు. ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి వాడిని అలా చైన్లు వేసి బంధించేశారు. సో వాడికి వేరే వ్యాపకమే లేదు, చదువు చదువు చదువు. ఇకపోతే పోటీతత్వం. ఇంకో వాళ్ళ అబ్బాయి బాగా చదివాడు, వాడికి ఇన్ని మార్కులు వచ్చాయి, నీకెందుకు రాలేదు, నువ్వు ఆ స్కూల్లో చదువుతున్నావు, ఆ టీచర్సే చెప్తున్నారు కదా. పేరెంట్స్ ఒత్తిడి, ఇక టీచర్స్ ఒత్తిడి ఇంకా చెప్పక్కర్లేదు. ఎందుకంటే టీచర్స్ మార్కులు వస్తేనే వాళ్ళకి అక్కడ సర్వైవల్, వీళ్ళకి మార్కులు వస్తేనే అక్కడ టీచర్స్ కి సర్వైవల్. సో ఇలా స్ట్రెస్ అనేది ఎక్కువగా అయిపోతుంది. నెక్స్ట్ గోల్ ఒకటి, నువ్వు ఇది కావాలి అంతే. నువ్వు డాక్టర్ అవ్వాలంటే వాడు డాక్టర్ అవ్వాల్సిందే, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు కలెక్టర్ కావాలి అంటే పేరెంట్స్ నిర్ణయం చేసుకుంటారు. పిల్లవాడి భవిష్యత్తుని వీళ్ళు నిర్ణయం చేసుకుంటారు, నువ్వు ఇదే కావాలి. సో ఎప్పుడైతే పేరెంట్స్ యొక్క స్ట్రెస్, వాళ్ళ నిర్ణయం మీద పిల్లవాడి బతుకు ఆధారపడి ఈనాటి సమాజంలో నడుస్తోంది సార్. సో ప్రైవేట్ స్కూల్స్ లో అలా ఉంది. మరి ఇక్కడ చూస్తే ప్రభుత్వ పాఠశాలలో మట్టిలో మాణిక్యాలు కూడా ఉన్నాయి సార్. చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగిన పిల్లలు కూడా ఉన్నారు, కానీ వారికి సరైన సపోర్ట్ లేదు, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేదు, ప్రోత్సహించేవారు లేదు. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే గుర్తిస్తారు, వీళ్ళు కూలీలకు వెళ్ళిపోయే వాళ్ళు ఏమి పట్టించుకోరు, ఏదో బడికి పోతున్నాడంటే పోతున్నాడు వస్తున్నాడు అదనమాట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ట్రైన్డ్ టీచర్స్ ఉన్నా కానీ అక్కడ చేయటానికి అంటే ఎంతైనా చెప్పొచ్చు, కానీ ఏదో అంటారు చూడండి, గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లొచ్చు కానీ తాగించలేమంటారు కదా. అలా పిల్లల యొక్క అలవాట్లు, వారి యొక్క గుణగణాలు ఎలా పెడదారి పట్టిపోతూ ఉంది సార్. ఈ విలేజెస్ లో వీళ్ళు సంపాదన కోసం ఏం చేస్తున్నారంటే, నేను ఎక్స్పీరియన్స్, ఇది నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నేను చూస్తున్నాను స్కూల్స్ లో. సంపాదన కోసం పేరెంట్స్ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలేస్తున్నారు. అంటే తాత అవ్వ దగ్గర వదిలేసి వీళ్ళు కువైట్కో ఇంకెక్కడో విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి డబ్బు పంపించడం. సో వీడికి డబ్బు చేతిలో పడగానే వీడు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళని పట్టించుకోరు, వీళ్ళు ఇష్టంగా వీళ్ళు సెల్ ఫోన్లు కానీ వీళ్ళ పనికిరానటువంటి అలవాట్లకంతా కూడా బానిసత్వం అయిపోయి పిల్లలు మీడియా ప్రభావానికి లోనయ్యి ఎలా అయిపోయిందంటే అశ్లీలమైనటువంటి వాటి మీద ఎక్కువగా ఆకర్షితులైపోయి పెడదారి పడుతున్నారు సార్. చాలా అంటే ఒక సొసైటీలో పిల్లలు ఇలా పాడైపోతే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఒక విద్యావేత్త చెప్పారు, ఒక దేశపు భవిష్యత్తు ఆ దేశపు తరగతి గదుల్లో నిర్మించబడుతుంది అని. మరి తరగతి గదిలో మనం నిర్మించడానికి వీలు కాని విధంగా అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా టీచర్స్ కి వీలు కావటం లేదు. ఆ పిల్లల్ని ఒక పద్ధతిలో తీసుకురావాలన్నా కూడా ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా పోవాలి అంటే స్టార్టింగ్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కంపల్సరీగా మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ సైన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. ఎస్ మేడం, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇంతకుముందు మన విద్యా వ్యవస్థ, అసలు మన విద్యా వ్యవస్థ అని కాదు, మన విద్యా వ్యవస్థ అనేది మన జీవన విధానంలో ఒక భాగంగా ఉండేది. నాట్ అంటే సెపరేటెడ్ గా ఆ గురుకుల స్థితి అవన్నీ ఉంటూ అక్కడ వారి యొక్క జీవన విధానం గురించి చెప్పేవారు, నువ్వు ఏ విధంగా జీవించాలో నేర్పించేవారు. కానీ ఈరోజు పూర్తి అసలు ఎంతెందుకు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు మాకు సబ్జెక్ట్ ఉండేది సదాచారము, మంచి ఆచారాలు, మన యొక్క సాంప్రదాయాలు, పద్ధతులు, అసలు ఒక మనిషిగా మనం ఏ విధంగా ఉండాలి. సో చాలా మంది ఇక్కడ మాస్టర్స్ కొంతమంది చెప్పారు, చిన్నప్పుడు నేను విన్నాను గౌతమ బుద్ధుడి గురించి, అహింస పరమధర్మ అంటే. సో అక్కడ మూలాలు వేశారు. కానీ ఈ రోజు ఎవరికి తెలుసు? ఏ కార్పొరేట్ స్కూల్ చెప్తుంది ఆధునికత అంటే ఆధ్యాత్మికత గురించి? చెప్పట్లేదు. కానీ యాక్చువల్గా ఇప్పుడు మీలో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకి మన యొక్క భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానం అనేది ఏ విధమైన పరిష్కార మార్గం చూపెట్టగలుగుతాం సార్? మనము మన పూర్వపు గురుకుల విద్యా విధానం గురించి కొంత తెలుసుకుంటే మనము లోటుపాటు ఉందో సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు సార్. ముఖ్యంగా ఆ కాలంలో ప్రాచీన భారత విద్యా వ్యవస్థ ఎలా ఉండేదంటే గురుకులాలు ఉండేవన్నమాట. అంటే గురుకులం అంటే గురువు యొక్క కుటుంబంతో ఒకటిగా కలిసిపోయి ఈ శిష్యుడు వెళ్ళి అక్కడ
ఆ గురువు దగ్గరే ఆశ్రమంలోనే అక్కడే స్టే చేసి చదివేవాడు. అతనికి శుశ్రూష చేసి అతనికి సేవలు చేసుకుంటూ అంటే సకల విద్యలను పొంది చక్కగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా తయారయ్యి సమాజంలోకి వచ్చేవాడు అనమాట. అంటే ముఖ్యంగా అక్కడ బోధించేది ఏంటి అంటే ఆత్మజ్ఞానమే. అంటే ప్రాపంచిక విద్యలు కూడా ఉండేది, కానీ మోర్ స్ట్రెస్ ఈస్ ఆన్ స్పిరిచువల్ సైన్స్ అన్నమాట. సో అలాంటి ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్పుడు ఉన్నది కాబట్టే ఆనాటి సొసైటీ చాలా మంది మంచి వాళ్ళు అంటే ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు, ఎవరు చూసినా వీధిలో అందరూ గొప్ప వాళ్ళే ఉండేవాళ్ళు. ఒక అంటే మంచితనానికి ఒక పూర్ణత్వం ఉండేది ప్రతి వ్యక్తిలోను. ఇప్పుడు మంచితనాన్ని భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడ దొరకట్లేదు. ఆ మంచితనం అది ఎందుకు ఉంది అంటే ఆ కాలంలో ఇలాంటి ఒక గురుకుల విద్యా వ్యవస్థ అనేది ఉండటం వల్లనే మనము అంత చక్కగా మనం చూడగలుగుతున్నాం. అప్పుడు ఎటువంటి ఫీజు ఉండేది కాదు. అటువంటి ఆశ్రమ పాఠశాలల్ని గురుకులాలు అనేవాళ్ళు, గురుపీఠం అని కూడా చెప్పేవాళ్ళు, విద్యాపీఠం అని కూడా అనేవాళ్ళు. కాకపోతే అప్పుడు బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే అవకాశం ఉండేది. మిగతా క్యాస్ట్ వాళ్ళకి ఆ గురుకులాల్లో ప్రవేశం ఉండేది కాదు. అదొక్కటి డ్రాబ్యాక్ అక్కడ. కాకపోతే ఆ పద్ధతిని మనం ఫాలో అవ్వచ్చు కొన్ని విషయాల పట్ల మనము సబ్జెక్టు పరంగా తీసుకుని చేయొచ్చు సార్. అలాగే జనావాసాలకు దూరంగా నదీ తీరాల్లో ఒక సిరీన్ అట్మాస్ఫియర్ లో చక్కగా ప్రకృతిలో పిల్లలకి ఆ జ్ఞానం అనేది బోధింపబడేది అనమాట. అలాగే 7 ఏళ్ల వయసు అయితూనే అంటే బ్రాహ్మణ పిల్లలకైతే ఉపనయనం అని చేస్తారు. ఉపనయనం అంటే మన పత్రి సార్ చెప్తారు థర్డ్ ఐ అని చెప్పి. ఉపనయనం, నయనం అంటే కన్ను, ఉప అంటే మనకున్న 2 కళ్ళు కాకుండా మరొకటి అనమాట థర్డ్ ఐ అని. ఆ థర్డ్ ఐ పొందటానికి ఏం చేయాలి? బ్రహ్మోపదేశం అని చేసేవాళ్ళు, గాయత్రి మంత్రం చెప్పేవాళ్ళు, సంధ్యావందనం అని చేయాలని చెప్పి ఒక డిసిప్లిన్ అనేది నేర్పేవాళ్ళు సార్. అప్పుడు దాంతో పాటు ధ్యానం కూడా నేర్పేవాళ్ళు. ఇంకా థర్డ్ ఐ రావాలంటే కంపల్సరీ ధ్యాన ప్రక్రియ చేసే తీరాలి. సో ఆ విధంగా పాఠ్యాంశం ఎలా ఉండేదంటే పాఠాలంతా కూడా వైదిక సాహిత్యమే ఉండేది. వేదాల నుంచి తీసుకున్నటువంటి అనేక రకాలైన సబ్జెక్ట్స్ అందులో ఉండేది సార్. అంటే కళలకు సంబంధించి, సైన్స్ కి సంబంధించి సార్ నిజంగా చూస్తే వేదాల నుంచి వచ్చినటువంటి ఉపనిషత్తుల్లో నేను గర్భోపనిషత్తు అని ఒకటి చదివాను సార్. అద్భుతమైనటువంటి సైన్స్ ఉంది సార్ అందులో. ఇప్పుడు గైనకాలజీ చదివే డాక్టర్స్ కి కూడా తెలియదు అన్ని విషయాలు ఉన్నాయి ఆ గర్భోపనిషత్తులు. సో మన వేదాల్లోనే అంత గొప్ప జ్ఞానం ఉంది కనుక అటువంటి విద్యనంతా కూడా గురువులు ఆ గురుకులంలో శిష్యులకు నేర్పేవాళ్ళు. అంటే సైన్స్ కూడా ఉండేది అందులో. వేదాంత సాహిత్యమే కాకుండా కళలు కాకుండా ఇవన్నీ ఉండేది. అంటే భౌతికంగాను ఆధ్యాత్మికంగాను 2 రకాలుగాను వాళ్ళకి జ్ఞానము ఇవ్వబడుతూ ఉండేది. ప్రతి దానిలోనూ భగవత్ తత్వం అన్నది అంతర్లీనంగా ఉండేది. అంటే భగవంతుని గురించి, ఆత్మతత్వం గురించి అంతర్లీనంగా అందులో సబ్జెక్ట్ ఉండేది. అంటే పిల్లవాడికి మన అహం బ్రహ్మాస్మి అనేటువంటిది అంటే మనకు ఉపనిషత్ మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండేది. అహం బ్రహ్మాస్మి, తత్వమసి ఇవన్నీ అంటే నేను ఆ పరబ్రహ్మనే, నాలో ఉన్నది ఆత్మే, ఆ పరమాత్మ స్వరూపమే. హలో హలో వెళ్ళాలన్నా గురువు పర్మిషన్ తీసుకోవాల్సిందే. ప్రతిరోజు ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో లేపి వాళ్ళని గురువు గారు ధ్యానం చేయించేవాళ్ళంట. అంటే కాలకృత్యాలు తీర్చుకుని దాదాపు 4 గంటలు 3 గంటలు 4 గంటలు ఆ ప్రాంతంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేపి కూర్చోబెట్టి వాళ్ళకి ధ్యానం చేయించేవారు. అలా ధ్యానం చేసిన తర్వాత నదీ స్నానము, సంధ్యావందనము ఇలాంటివి చేసి వారి పని వాళ్లే చేసుకోవటం. అంటే అంటే కష్టపడటం కూడా అలవాటు అయ్యేది వాళ్ళకి. వాళ్ళ బట్టలు వాళ్లే ఉతుక్కోవటం, వాళ్ళ పని వాళ్లే చేసుకోవటం, ఆశ్రమం అంతా శుభ్రం చేయటం, గురువుకు సేవ చేయటం, ఈ విధమైనటువంటి పనులలో కూడా వాళ్ళు నైపుణ్యతను అనేది పెంపొందించుకునేవారు. అలాగే ఆ సమాజంలో వెళ్ళి
ఆ దేవాలయాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనటం, అక్కడ ఆత్మజ్ఞానానికి సంబంధించిన విశేషాలను అక్కడ ప్రవచించటం, గురువు దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని అక్కడ చెప్పటం. ఇది ప్రాక్టికల్ సెషన్ అన్నమాట వీళ్ళకి. సో ఈ విధంగా వాళ్ళని సామాజిక బాధ్యతను కూడా గుర్తెరిగేలాగా ఆ కాలంలో విద్యా వ్యవస్థ ఉండేది. సో ఆ విధంగా వాళ్ళు గురువు దగ్గర శ్రవణం ద్వారా దాన్ని మళ్ళీ మననము నిధిధ్యాసన చేయటం ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ స్వీయ క్రమశిక్షణ, అదేవిధంగా పరిశుభ్రత, సచ్చీలత ఇలాంటి ఎన్నో మంచి గుణాలని వాళ్ళు పెంపొందించుకొని ఆ బ్రహ్మచర్యాశ్రమము పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేవాళ్ళు సార్. అంటే 7 ఏళ్ల వరకు ఇంట్లో తల్లి దగ్గరే ఉండేవాళ్ళు. అంటే పుట్టినప్పటి నుంచి 7 ఏళ్ల వరకు తల్లి దగ్గర నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, నేర్చుకోవాలి. అదే విధంగా మీరు మొన్న చెప్పినట్టుగా వారిలో నర్వస్ సిస్టమ్ కూడా చక్కగా ఎదగాలి. ఈ రోజు ఏం చేస్తున్నారు, పుట్టిన వెంటనే 2 ఏళ్లకే తీసుకెళ్లి నర్సరీలో పడేస్తే వాడికి ఇంకా బ్రెయిన్ డెవలప్ కాలేదు, నర్వస్ సిస్టమ్ పర్ఫెక్షన్ రాలేదు, వాడికి కోఆర్డినేషన్ రావాలి, సైకోసమాటిక్ కోఆర్డినేషన్ అనేది రావాలి పిల్లలకి. ఈ సైకోసమాటిక్ కోఆర్డినేషన్ లేకుండా వాడిని బలవంతంగా వాడి మీద రుద్ది నువ్వు ఏ దిద్దు బి దిద్దు అని బలవంతంగా వాడి చేత అక్షరాలు రాయించినప్పుడు పెన్సిల్ కూడా పట్టుకోలేని ఆ బిడ్డ ఎలా దిద్దగలుగుతాడు? ఫ్రీడమ్ ఇవ్వాలి. 7 years వరకు తల్లి దగ్గర నేర్చుకోవాలి. పరిశీలన ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా ఎన్నో నేర్చుకుంటాడు. కుటుంబ వ్యవస్థను గురించి తెలుసుకుంటాడు. అన్ని విషయాలు, తన పనులు ఎలా చేసుకోవాలి, రేపు గురుకులం వెళితే నేర్చుకోవాలి కదా ఇవన్నీ చేయటానికి. ఇంట్లో తల్లి నేర్పేది. తండ్రి అంటే ఏంటి, ఇంట్లో పెద్దవాళ్ల పట్ల గౌరవం ఎలా చూపించాలి, ఇవన్నీ కూడా తల్లి నేర్పేది అన్నమాట. 7 years కి ఉపనయనం చేసి గురుకులానికి పంపించారు. గురుకులంలో ఇంత అద్భుతమైనటువంటి గురువు దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొంది వాడు ఇంటికి తిరిగి రాగానే అప్పుడు గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవుతాడు. అంటే పెళ్లి చేయడం అనేది ఒక 20-25 ఏళ్లకి వివాహం జరిపించడం. అప్పుడు వాడికి పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం ఉంది కనుక తనకు సహధర్మచారిణి అయిన భార్యను ఎలా ట్రీట్ చేయాలి, ఒక ఆత్మస్వరూపురాలు అని చెప్పి ప్రేమగా చూడటం, ఆ కుటుంబమే అద్భుతంగా ఉంటుంది సార్. సో ఈ ఆత్మజ్ఞానం లేకపోవటమే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదానికి దారి తీసినటువంటి. మీరు చెప్పినటువంటి 7 సంవత్సరాలకి పిల్లల్ని స్కూల్ పంపించాలనే పాయింట్ ఈ రోజు అత్యంత ఆనందంగా ఉన్నటువంటి ఒకనొక దేశం భూటాన్. అక్కడ విద్యా వ్యవస్థ అదే విధంగా ఉంది. దాని తర్వాత ఫిన్లాండ్ ఒక ఉన్నతమైన విద్యా వ్యవస్థకి ఆ ఫిన్లాండ్ అనేది ప్రతిరూపంగా చెప్తారు. అంటే నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కానీ చదివాను దాని గురించి, ఆ దేశం గురించి. అక్కడ 7 సంవత్సరాలు లేని పిల్లల్ని స్కూల్లోకి అనుమతించరు. చక్కగా నేచర్ లో ఎంజాయ్ చేయడానికి, నేచర్ గురించి తెలుసుకోవడానికి, వారి గురించి నేచర్ స్టడీ చేయాలి, తన చుట్టుపక్కల నేచర్ స్టడీ చేయాలి వారు. సో ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ ఆధునిక విద్యా వ్యవస్థని మనం వదలలేము. ఎందుకంటే దీని అంత ఒక అద్భుతమైన సైన్స్. ఈ రోజు మనం మాట్లాడుతున్నాము అని అంటే ఆ యొక్క సైన్సే. ఎక్కడో తిరుపతిలో ఉన్న మీరు హైదరాబాద్ లో ఉన్న వారితో అనుసంధానం అయిపోయి ఎక్కడో ఉన్న నేను మాట్లాడుతున్నాము అంటే సైన్సే. దీన్ని మనం కాదు అనలేము. అదే ఈ రకంగా యంత్రపరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ, కానీ మన యొక్క జీవన విధానంలో మనం ఎంతో ఒత్తిడికి గురవుతున్నాం. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మన అందరికీ తెలుసు, మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఆ సిస్టమ్స్ లో ఉన్న వాళ్ళందరూ కానీ అలా ఫ్రైడే సాటర్డే వస్తే ఎవ్రీ మంత్ ఒకసారి ఖచ్చితంగా ఆ సైకియాట్రిస్ట్ యొక్క కన్సల్టేషన్ కానీ డాక్టర్ కన్సల్టేషన్ కానీ అన్ని అవసరం వాళ్ళకి. ఎందుకు అవసరం పడుతుంది? వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి ఆ ఒత్తిడి ఎందుకు జయించలేకపోతున్నారు? వారు వస్తున్నటువంటి సంపాదనతో వారు తృప్తిగా ఉంటున్నారా? అట్లీస్ట్ వాళ్ళు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారా? అది లేదు. ఏమన్నా ఉంటే ఏదైనా లగ్జరీ 50 లక్షల కారు కొనుక్కుంటారేమో, దాన్ని ఎప్పుడో ఒకసారి వాడుకుంటారు కావచ్చు. అంతేకాని ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి, ఇంత కావాలి, ఇంకా కావాలి అనే యొక్క ఆ తృష్ణ పెరిగింది అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అసలు ఈ లైఫ్ అనేది ఒక రన్నింగ్ రేస్ అయిపోయింది. అసలు ఇది ఎక్కడికి దారి తీస్తుంది? మనము ప్రతి చోట బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలని చెప్తూ ఉంటారు బ్రహ్మర్షి పత్రిజీ.
ఆ యొక్క ఈ జీవన విధానానికి, మన యొక్క వ్యక్తిగత జీవితానికి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించడం ఎప్పుడు తప్పు కాదు. కానీ మన వ్యక్తిగత జీవితము, మన ఆనందం, మన పరమావధి ఏది? ఆనందమే. అందమైన జీవితం. ఆనందమే. మన పరమావధి ఆనందమే. ఆనందం. కానీ మన లోపల ఉన్నటువంటి ఆనందాన్ని వెతుక్కోలేక, మీరు చక్కగా ఒక బుద్ధుడి బొమ్మ వెనుక ఉంది. దాని దీపం వెలుగుతూ ఉంది. బుద్ధుడు చెప్పాడు అప్పో దీపభవ అని. మన ఇంట్లో ఎన్నో క్యాండిల్స్ ఉన్నాయి. ఒక ఇల్లు ఒకసారి ఒక స్విచ్ చేస్తే ఇల్లంతా వెలుతురుతో నిండిపోతుంది. కానీ మన లోపల చీకటి ఉంది. మన అంతర్ ప్రపంచంలో చీకటి ఉంది. ఈ అంతర్ ప్రపంచంలో చీకటి అనేది దానికి పునాది మన బాల్యం నుంచి మనం తీసుకున్నటువంటి నేర్చుకున్నటువంటి ఆ విషయాలు, ఆ భయం. ఒక పిల్లవాడు నిజంగా నేను కొంతమందిని చూశాను పిల్లల్ని. ఆ స్కూల్కి వెళ్లే ముందు తిరిగి ఇంటికి వచ్చి అమ్మ నాన్నని కలుస్తాడో లేదో అన్న భయం. సో అట్లాంటి భయము వాడి సబ్ కాన్షియస్ మైండ్ లో ఏ విధంగా ఫీడ్ అయిపోతుందండి? ఎంత అభద్రత భావాన్ని పెంచుతుంది వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో. ఆ అభద్రత భావానికి మూలము ఈ రోజు మనము బాల్యంలో పిల్లల్ని పెంచుతున్నటువంటి విధానం. వారికి ఏ స్వేచ్ఛ ఇవ్వట్లేదు. ఆడుకుంటూ ఉంటే అక్కడ ఆపేసాం, పడతావు. తింటూ ఉంటే అదొద్దు, ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా ఒక భయాన్ని బేసుగా పెంచుతున్నాము. సో వీటన్నిటికి కూడా మన యొక్క ధ్యానం కానీ, మన ఆధ్యాత్మిక జీవన విధానం కానీ ఏ విధమైన పరిష్కార మార్గము చూపెట్టగలదు? మీలాంటి విద్యావేత్తలే రావాలండి. నేను పెద్దగా చదువుకోలేదు, నేను విద్యా వ్యవస్థలో లేను. అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నారు మీరు. చాలా చక్కగా చెప్తున్నారు సార్. విద్యావేత్తే అయి ఉండవలసిన అవసరం లేదు సార్. ఈ ఈ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేయటానికి మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలు. విద్యావేత్తలే ఉండవలసిన అవసరం లేదు. చక్కగా చెప్తున్నారు మీరు. మరి ఈ విధమైనటువంటి విద్యా వ్యవస్థలో మీరు చెప్పినట్టుగా స్ట్రెస్ కు లోనయ్యి, ఒక ఎగ్జాంపుల్ సార్, చాలా జరుగుతుంది సొసైటీలో. నేను నాకు తెలిసినటువంటి కొన్ని, మా కొలీగ్ ఒకసారి వాళ్ళ తమ్ముడు కొడుకు సార్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇంటర్మీడియట్ లో ఈ డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి, ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి గ్రూప్స్ చేస్తున్నారు. అంటే టెస్ట్లు పెడతారనమాట. టెస్ట్లు పెట్టి అందులో 100కి 100 వచ్చిన వాడు ఒక గ్రూపు, 90 to 199 వచ్చిన వాళ్ళు సెకండ్ గ్రూపు. కేటగిరైజ్ చేసేసి పిల్లల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు. ఈ టెస్ట్ పెట్టినప్పుడు ఒక్క హాఫ్ మార్కులో వాడికి ఫస్ట్ బ్యాచ్ లో నుంచి జారిపోయాడని సూసైడ్ చేసేసుకున్నాడు. సో చూడండి ఎంత దారుణం, ఎంత బాగుంటాడంటే ఒక హీరో లాగా ఉంటాడు అబ్బాయి. 16 years కి అంత హైట్ చక్కగా మనిషి. అబ్బాయి చనిపోతే సూసైడ్ చేసుకుని ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఆలోచించండి. సో అంటే ఇక్కడ ఏమి లేదు, ఏమి లోపం అంటే పిల్లల్లో ఆత్మస్థైర్యం లేదు. వచ్చే ప్రతి చిన్నదాన్ని కూడా పెద్దదిగా చేసుకునేటట్టుగా సొసైటీ ఈ రోజున ఎడ్యుకేషన్ లో అలాంటి సమస్యల్ని సృష్టిస్తోంది. సో ఆ సృష్టించడము అనేది ఎందువల్ల జరుగుతా ఉంది అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. మీరు చెప్పినట్టుగా ఈ రోజు సబ్జెక్ట్స్ చాలా చాలా అవసరం. మనం ఈ రోజున ఇంత మాట్లాడుకోగలుగుతున్నామంటే సైన్స్ డెవలప్ అవటం వల్లనే. అట్ ద సేమ్ టైం అంతే ఇంపార్టెన్స్ స్పిరిచువాలిటీకి ఇవ్వాలి, స్పిరిచువల్ సైన్స్ కి ఇవ్వాలి. ఎప్పుడైతే వాడు ఆత్మజ్ఞానం తెలుసుకుంటాడో, ఆత్మజ్ఞానాన్ని పొందుతాడో, నేను ఆత్మని, ఆత్మకు చావు లేదు, ఈ దేహాన్ని తెచ్చుకున్నాను, ఇదంతా కూడా నేను నేర్చుకోవటానికి పాఠశాల, ఈ భూలోకము నేను నేర్చుకోవాలి కనుక ఈ వచ్చేటువంటి సమస్యని నేను ఒక సవాలుగా తీసుకోవాలి అనే ఆత్మస్థైర్యం ఎప్పుడు కలుగుతుంది? ఒక మెడిటేటర్కే కలుగుతుంది. ధ్యానం చేసేవాడికే ఆ పరిస్థితి వస్తుంది. సో రాబోయే కాలంలో మార్పులు చాలా రావాల్సి ఉంది సార్. సో ఏంటంటే ఒక చిన్న విత్తనంలో ఒక మన కంటికి కనబడిన ఒక మహావృక్షం ఎలా అయితే ఉందో, ఒక చిన్న పిల్లవాడిలో కూడా, ఒక చిన్న విద్యార్థిలో మనం చూడలేని అనంత శక్తిమంతుడైన ఒక మహానుభావుడు తయారు కావచ్చు. మనం చెప్పలేము. అతనికి అందించవలసిందంతా అతనిలో ఆత్మస్థైర్యాన్ని నింపటం, ధ్యానం చేయించటం. ఈ ఆత్మజ్ఞానాన్ని ఆ ఏ ఏజ్ కి ఎంత ఇవ్వాలో అంత. దానికి సపరేట్ గా మనం సిలబస్, మీలాంటి
మాస్టర్స్ అందరూ మనం అందరం కలిసి, ఇది నేను చెప్పేది, పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి సిలబస్ ఫ్రేమ్ చేయాలి. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఎలాంటివి చెప్పాలి, స్పిరిచువల్ సైన్స్ లో ఎలాంటి కాన్సెప్ట్స్ మనం వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలి. సో అలాగే అది సిలబస్ ఒకటి ఇంక్లూడ్ చేసి సపరేట్ గా దానికి టీచర్స్ అనేవాళ్ళు, దానికి డెడికేటెడ్ టీచర్స్ ఉంటేనే అది ఆ ఇంప్లిమెంటేషన్ అన్నది స్కూల్స్ లో అద్భుతంగా రాణించగలుగుతుంది, చక్కగా ముందుకు తీసుకెళ్తారు సార్. సో పత్రి సార్ చెప్పినట్లు ధ్యానానికి మునుపు మానవ జీవితం ఎలా ఉంటుంది అంటే, దిక్సూచి లేనటువంటి ఒక నావ ప్రయాణం ఎలా ఉంటుందో సముద్రంలో అలా ఉంటుందట ధ్యానానికి ముందు. ధ్యానం తర్వాత జీవితము దిక్సూచి ఉన్నటువంటి నావ ప్రయాణం, అంటే కరెక్ట్ వేలో పోతుంది ఆ నావ. సో ధ్యానం ఉంటేనే పిల్లల యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని మనము చూసే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ధ్యానము, ఈ స్పిరిచువల్ సైన్స్ అనేది సబ్జెక్ట్ గా వాళ్ళలో సిలబస్ లో ఖచ్చితంగా రావాలి సార్. అందుకే సార్ ఎప్పుడు చెప్తుంటాడు, ధ్యానం లేకపోతే కిష్కింధకాండ, ధ్యానం ఉంటే సుందరకాండ. సింపుల్, 2 వర్డ్స్ లో సార్ మొత్తం చెప్పేసాడు ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఆ యొక్క స్థితి అనేది, ఆ సుందరకాండ స్థితి రావాలంటే ధ్యానం అనేది చాలా 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 అత్యావశ్యకమైపోయింది. సో ఈ ధ్యానాన్ని ఆ విద్యా వ్యవస్థకి జోడించడం ఎలా, ఎందుకు అనంటే ప్రతి టీచర్ ఏమనుకుంటాడనంటే, ఇక్కడ ముఖ్యంగా టీచర్స్ యొక్క పాత్ర కూడా ఉంటుంది మేడం. ప్రతి టీచర్ ఏమనుకుంటాడనంటే, వానికి పాఠం చెప్పి నేను వెళ్ళిపోతే చాలు, ఇంకా నా పేరు ఈ రోజుకి అయిపోయినట్టే. కానీ ఒక 2-3 వృత్తులు ఉన్నాయి మేడం. ఒకటి టీచర్, ఉపాధ్యాయ వృత్తి, ఇంకొకటి డాక్టర్, వైద్య వృత్తి, ఇంకొకటి పోలీస్ వృత్తి. ఈ 3 వృత్తులు కూడా నిజంగా నిస్వార్థంగా ఉండాల్సినటువంటి వృత్తులు. అంటే ఒక టీచర్ సరిగా ఉంటే నువ్వు ఒక స్టూడెంట్ ని నిర్మించట్లేదు, అక్కడ రేపటి భవిష్యత్తు నిర్మిస్తున్నావు. ఒక ఉపాధ్యాయుడిలో రేపటి భవిష్యత్తు ఉంది నీ చేతిలో, రేపటి భవిష్యత్తు. ఆ రేపటి భవిష్యత్తులో నీ పిల్లలు కూడా ఉన్నారండి, నీ పిల్లలు కూడా రేపటి భవిష్యత్తులోనే ఉన్నారు. కాబట్టి నీ పిల్లల కోసం నువ్వు భవిష్యత్తుని ఎలా నిర్మిస్తున్నావో, ఆ భవిష్యత్తు సరిగా ఉండాలనంటే ఆ ఒక విద్యార్థిని సరిగా ఆ గైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఒక ఉపాధ్యాయుడు. ఎందుకంటే నిజంగా ఉపాధ్యాయ వృత్తికి అంత పవిత్రత ఎందుకు అనంటే దీని గురించి. ఈ రోజు కూడా నేను 10th లో కాస్త జ్ఞానాన్ని పొందినటువంటి ఆ గురువుని తలుచుకుంటూ ఉంటే, అయ్యో వారు చేయడం వల్లనే కదా ఈ రోజు నా సంస్కారం ఈ విధంగా ఉంది. నేను చదివినటువంటి స్కూలు శ్రీ సరస్వతి శిశు మందిర్, వారు ఇచ్చినటువంటి సంస్కారమే ఈ రోజు కూడా నాలో ఉంది. ఆ సంస్కారం నన్ను ఎక్కడా వదలట్లేదండి. అప్పుడు మమ్మల్ని కొట్టారండి, తప్పేమీ లేదు, కొట్టారు, ఏమీ తప్పులేదు, మా మెంచుకోరే కొట్టారు అన్న భావన ఈ రోజు నిజంగా వారికి, ఆ గురువులందరికీ కూడా నేను పాదాభివందన చేసుకుంటున్నాను. ఎందుకంటే వారు మాకు ఆ సంస్కారాన్ని ఇచ్చారు. వారు బాధ్యతకు పవిత్రంగా భావించేవారు ఆ వృత్తిని. కాబట్టి ఆ విద్యా వ్యవస్థకి, ఆ టీచర్లకి మీరిచ్చే యొక్క ఆ సూచనలు అంటే, ప్రతి విద్యార్థి కూడా ధ్యాన విద్యార్థి కావాలి సార్. ఫస్ట్ స్టూడెంట్ కి మనం ఏం అందించాలో తెలుసుకుంటే ఎలా అందించాలన్నది మనం చెప్పుకుందాం. ప్రతి విద్యార్థి ధ్యానం చేయాలి, ఇది కంపల్సరీ సార్, అది కంపల్సరీ పెట్టేసేయాలి. మరి ధ్యానంతో పాటు సత్యము ధర్మాలని వాళ్ళకి తెలియజేయాలి సార్. సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటో తెలియజేయాలి. అంటే ఆల్రెడీ ఉన్న సబ్జెక్ట్స్ యాజ్ ఇట్ ఈస్ అవి పోతూ ఉంటుంది, బట్ ఇవి వచ్చి స్పెషల్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఇది కంపల్సరీ కావాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. ఇది కంపల్సరీ అయితేనే నేటి ఈ విద్యార్థులు రేపు భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ఒక సమాజాన్ని నిర్మించగలరు. ప్రస్తుతం చూడండి సమాజంలో ఎలా ఉంది. మీకు ఈ మధ్యన మనం అందరం చూస్తూ ఉన్నాం న్యూస్ లో అంతా, దిశ అనేటువంటి ఒక ఈ మధ్యన ఒక నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే కారణం ఇందాక నేను మీకు చెప్పాను, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదు, ప్రేమ లేదు, ఇంకొకటి వారికి మీడియా ప్రభావము, ఇవన్నీ రకరకాలైనటువంటివి కలిసి ఆత్మజ్ఞాన లోపము,
ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనేది లోపించటం విద్యా వ్యవస్థలో వీళ్ళని ఈ విధంగా ఒక చెడు మార్గంలోకి తీసుకెళ్తుంది. అందరూ గొప్ప వాళ్ళే, అందరూ ఆత్మస్వరూపులే, మంచి చెడులు లేవని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఉన్నదంతా అజ్ఞానము అజ్ఞానమే. అక్కడ ఉన్నది అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగించే వెలుగును నింపేవాడుగా టీచర్ ఉండాలి సార్. అలాంటి టీచర్స్ ఒకప్పుడు మనకు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, లేదని చెప్పట్లేదు. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నదే డిఫరెంట్ వేలో పోతూ ఉంది. ఏంటి అంటే రోజు రోజుకి మారుతూ ఉంది విద్యా వ్యవస్థలో, పెను మార్పులు. ఈ సంవత్సరం ఉన్నటువంటి సిస్టమ్ నెక్స్ట్ సంవత్సరం ఉండదు. ఈ అకాడమిక్ ఇయర్ ఒక పద్ధతిలో టీచర్స్ ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయండి అంటారు, నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ వేరేది మార్చేస్తారు. సో ఇలా మార్పులు చేసుకుంటూ పోవటం ఎలా ఉంది అంటే టీచర్స్ ఒక ప్రాక్టికల్స్ చేస్తూ ఉన్నారే కానీ పిల్లల్ని, అంటే ఒక ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఒక మనము డేటా తీసుకుని చేస్తాం కదా, శాంపిల్స్ తీసుకుని, అలా పిల్లలు శాంపిల్స్ అయిపోయారు, టీచర్స్ రీసెర్చ్ స్కాలర్స్ అయిపోయారు, అంతే, నథింగ్. సో ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ చేస్తూ 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 విద్యా వ్యవస్థలో కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. సో ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో గనక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కగా అర్థం చేసుకొని ఇక్కడ ఏది లోపమో దాన్ని కరెక్ట్ గా గుర్తించగలిగి దాన్ని అందించాలి. ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక స్కూల్లో ఒక క్లాస్ లో 40 మంది ఉన్నారంటే 40 మంది 100 మార్కులు తెచ్చుకునే పరిస్థితిలో ఉండరు. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. ఒక్కొక్కడిలో ఒక్కొక్క ఇన్నర్ టాలెంట్ ఉంటుంది. ఆ ఇన్నర్ టాలెంట్ ని మనం వెలికి తీసే ప్రయత్నం చేయాలి. అదే మన విద్యా వ్యవస్థలో మేమందరం బిఎడ్లలో అంతా చదువుకుంది కూడా అదే. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అనేకమైనటువంటి రీసెర్చెస్ కూడా దానిలో జరిగింది, అన్ని తెలుసు. కాకపోతే ఇండివిజువల్ డిఫరెన్సెస్ గుర్తించగలుగుతున్నామా ఈ రోజున అంటే ఏదో పైవారి ఒత్తిడికి ఏదో చేస్తున్నాం అన్నట్టుగా పోతోంది. కానీ చక్కగా మనం నిర్వర్తించాలి అంటే మన విద్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోవాలి. ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు యోగ కర్మసు కౌశలం అన్నారు, అంటే యోగత్వంలోనే కర్మల్లో కౌశలం వస్తుంది. అలాగే పిల్లవాడికి ఈ యోగాభ్యాసం లేకపోతే వాడు చేసే కర్మల్లో కౌశలం ఎలా వస్తుంది? వాడు ఎలా బాగా చదవగలుగుతాడు? వాడికి ఉన్న ఇన్నర్ టాలెంట్స్ ఎలా బయటపడతాయి? ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో వాడిలో తెలియని ఆ ఇన్నర్ టాలెంట్స్ అన్ని కూడా బయట వస్తుంది. ఒక పిల్లవాడు చక్కగా పాటలు పాడగలుగుతాడు. వాడిని నువ్వు సైన్స్ లో 100కు 100 తీసుకురా చదువు అంటే వాడు చదవలేడు, వాడికి అది ఇంట్రెస్ట్ లేదు. వాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో వాడిని మనం పుషప్ చేయాలి, వాడికి చక్కగా వాడికి సహకారం అందించాలి, వాడిని ప్రోత్సహించాలి. అప్పుడు లైఫ్ లో సొసైటీలో అందరూ డాక్టర్స్ అవసరం లేదు, సొసైటీలో అందరూ ఇంజనీర్లు అవసరం లేదు, సొసైటీలో ఎంజాయ్మెంట్ అనేది కూడా ఒక భాగం. సో వీడు చక్కగా డాన్స్ చేయగలిగితే ఎంతో మందికి అది చూసిన వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు. సో అది కూడా వాడి అవసరం కూడా సొసైటీలో ఉంది. ఓ చక్కగా పాట పాడేవాడి అవసరం కూడా సొసైటీకి చాలా అవసరం. ఓ చక్కగా మాట్లాడేవాడు, రకరకాల కళలు ఉన్నాయి, 64 కళలు అంటారు. మనం వాటిలో కొన్ని కూడా మనం పిల్లల్లో రాబట్టలేకపోతున్నాం. ఒక చదువు ఎప్పుడు చూడు పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు, బట్టి కొట్టడం, మార్క్స్ తెచ్చుకోవడం. సో ఇది రొటీన్ అయిపోయింది సార్. ఇది స్టడీస్ ఉండాలి, సబ్జెక్ట్స్ ఉండాలి, లేకుండా పోకూడదు. కాకపోతే అట్ ద సేమ్ టైం స్పిరిచువాలిటీ అన్నది ఇంక్లూడ్ చేయాలి. పిల్లల్లో ఉన్నటువంటి ఆ ఇన్నర్ టాలెంట్స్ ని బయటకు తీయాలంటే ఊరికే వాడి ఇన్నర్ టాలెంట్స్ గుర్తించండి అంటే మనం వెళ్ళి గుర్తించలేం, వాడు బయట పడడు. ఎప్పుడైతే ధ్యానం చేస్తాడు చూడండి, ధ్యానం చేసినప్పుడు వాడికి ఆ ఫ్రీడమ్ వస్తుంది, చెప్పాలన్నటువంటి ఆత్మశక్తి పెరిగే కొద్దీ వాడి బుద్ధికి అందుతుంది, నాకేం కావాలి అన్నది తెలుస్తూ ఉంటుంది. సో ఇమ్మీడియట్ గా వాడు బయట పడతాడు, నాకు ఇది ఇంట్రెస్ట్ మేడం, నాకు ఇది ఇంట్రెస్ట్ సార్, నేను దీనిలో ఈ ఫీల్డ్ లో నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నాను, బయట పడగలుగుతాడు. మనం 24 గంటలు క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి 4 గోడల మధ్య సబ్జెక్ట్స్ చెప్తూ ఉంటే వాడు అలా ఉంటాడే కానీ ఒక విధంగా మెంటల్ స్ట్రెస్ అనేది ఫ్రీజ్ అయిపోతున్నాడు. సో అది చాలా ఇంపార్టెంట్ సార్, అది మనము ఎంతైనా గమనించాల్సిన అవసరం ఉంది సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ. సో ఈ యొక్క చర్చలో చివరిగా మనకు అర్థమైంది ఏంటంటే ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి. సో అది విద్యా వ్యవస్థలోనైనా
దాంపత్య వ్యవస్థలోనైనా, మన జీవన వ్యవస్థలోనైనా, మన ఉద్యోగ వ్యవస్థలోనైనా, మన ఆర్థిక వ్యవస్థలోనైనా, దేనికైనా సరే ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి. సో ప్రతి చోట ఈ ధ్యానం అనేది ఇంప్లిమెంట్ కావాలి. ఈ ధ్యానం ద్వారా ఎవరి జీవితాన్ని వారే సరిదిద్దుకోవాలి. ఈ ధ్యానం ద్వారా ఎవరి జీవితంలో వారే వెలుగుల్ని నింపుకోవాలి. సో అనే కంక్లూజన్ కి ఈరోజు డాక్టర్ ప్రసన్న మేడం ద్వారా ఎంతో అత్యద్భుతమైన విశ్లేషణతో మాకు అర్థమైంది మేడం. సో థ్యాంక్ యూ. ఇంత విద్యా వ్యవస్థ గురించి వీటన్నిటి గురించి మీరు ఎంతో అద్భుతంగా విశ్లేషించడమే కాకుండా పరిష్కార మార్గాన్ని కూడా చూపెట్టారు. ఇంకా ఉంది సార్, చాలా ఉంది. తప్పకుండా మేడం. మీ సమయం మాకు ఇంకొకసారి మళ్ళీ కావాలి. ఎందుకంటే ప్రస్తుతం ఇది సమాజానికి అవసరం ఇది. సో ఈ రోజు జరిగినటువంటి ఈ చర్చ ఏ ఒక్కరిలోనైనా